అసలు మామూలుగానే వెళ్ళలేమంటే ఈ మంచంతో పాటు ఈ రోగిష్టితో పాటు ఎలా వెళ్ళగలరు? హల్లెలూయా. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. పరిస్థితులు ఎప్పుడు మనకి భిన్నంగానే ఉంటాయండి. దేవుని చిత్తాన్ని చేయాలనుకునే మనకి, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలనుకునే మనకి పరిస్థితులు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటాయి, అనుకూలంగా ఎప్పుడు ఉండవు. ఎప్పుడు అనుకూలంగా ఉండవు. ప్రార్థన చేద్దామనుకున్న రోజే ఎక్కువ నిద్ర, ఉపవాసం ఉండాలనుకున్న రోజే ఎక్కువ ఆకలి. ఏమండి, ఏదైనా దేవుని కోసం ఇద్దామనుకున్నప్పుడే కొదువ, కొరత, లేమి. దేవునికి స్తోత్రం. దేవుని కోసం నిలబడదాం, దేవుని కోసం ఏదైనా చేద్దాం అనుకున్న రోజే రకరకాల అవమానాలు. ఎప్పుడు దేవుని కోసం ఏదైనా చేద్దాము అని అంటే పరిస్థితులు ఎప్పుడు భిన్నంగానే ఉంటాయి, వ్యతిరేకంగానే ఉంటాయి. వీరింత ప్రయాసపడి అంత దూరం నుంచి మోసుకొని వచ్చారు. ఒక్కసారి జనం ఈ కోలాహలం చూసి ఏమండి నీరు కారిపోయారు. అయ్యో, ఇంతమంది ప్రజల మధ్య, ఇంత జన సమూహం మధ్య ఇతన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎదరికి అని ఒక్కసారి మరి కంగారు పడ్డారు. దేవునికి స్తోత్రం. మళ్ళా వెంటనే ఉంటే ఉన్నారు, మన ప్రయత్నం మనం చేద్దాం. ఉంటే ఉన్నారు, మన వంతు మనం కష్టపడదాం. హల్లెలూయా. దేవుడు కష్టపడే వారిని ఇష్టపడుతున్నాడు, చాలా కోరుకుంటాడు. కబుర్లు చెప్పేవారిని, పెత్తనాలు చేసేవారిని దేవుడు ఒక పక్కన పెడతాడు, కానీ కష్టపడే వారిని మాత్రం ఎంతో ఇష్టపడే దేవుడు. వీరు ప్రయత్నం చేద్దామనుకున్నారు ఏదో విధంగా. మరి ఎవరిని అడిగారో, బ్రతిమలాడారో, లంచం పెట్టారో, కాళ్ళు పట్టుకున్నారో, చేతులు పట్టుకున్నారో తెలియదండి. అంత జనసమూహాన్ని దాటించుకుని ఇంటిలోనికి, ఇంటి బయటికి, ఇంటి వెనకాలకి తీసుకెళ్ళిపోయారు. ఆ ఇంటి ఆయనకి మరి ఏం చెప్పారో, ఏమిస్తామన్నారో తెలియదు, కానీ ఇల్లు ఎక్కేసి, కప్పోడ తీసేసి, వాసాలు తప్పించేసి ఆ రోగగ్రస్తుణ్ణి తాళ్ళతో ఆ పరుపుకు చుట్టి బహు జాగ్రత్తగా యేసు ప్రభువు ముందు దించారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నమందు నేను తెలియచేస్తున్నాను, దేవుడు నీలో చూసే గుణం ఏంటంటే, రెండవదిగా ప్రయత్నం చేస్తున్నావా? వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఆశ పెట్టుకుని చూస్తున్నావా? నీవు ప్రయత్నం చేస్తున్నావా? ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏది? హల్లెలూయా. ప్రయత్నించాలి, కష్టపడాలి, మన పరిధిలో మనం ఖర్చు అవ్వాలి. ఏమండి, కష్టం లేకుండా ఫలం ఏది రాదు. కష్టపడకుండా ఆశీర్వాదం అనేది మనం పొందాం. కాబట్టి అమ్మ వస్తుంది, నాన్న వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని ఎదురు చూడక నీ పరిధిలో నీవు ప్రయత్నం చేయి, నీ పరిధిలో నీవు కష్టపడు. ఒక అడుగు ముందుకై 2 అడుగులు ఆయన నీ జీవితంలో వేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలా కాకుండా నేను ఇక్కడే ఉంటాను, దేవుడే నా దగ్గరికి రావాలి, దేవుడే ఏదైనా చెయ్యాలి, దేవుడు ఎవరినన్నా పంపాలి, దేవుడు ఏదైనా కలగజేసుకోవాలంటే అవి సోమరి మాట్లాడే మాటలు. దేవునికి స్తోత్రం. మనం ఒక అడుగు వెయ్యాలి, మనం ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నంలో మనం కష్టపడాలి. దేవునికి తెలుసు ఎవరికి ఏ పని ఇవ్వాలో, ఎవరికి ఏ ఉద్యోగం, ఎవరికి ఏ వ్యాపారం దేవునికి తెలుసు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఇష్టపడు, ఆ ఇష్టపడిన దాంట్లో కష్టపడు. ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే తమకిచ్చిన దాన్ని సరిగా చూడట్లా, తమకిచ్చిన దాన్ని ఇష్టపడట్లా, ఇష్టపడి కష్టపడట్లేదు.
తమది చూసుకోకుండా పొరుగోళ్ళది ఇరుగోళ్ళది చూస్తున్నారు. వాళ్ళు చూడు అలాగా, వీళ్ళు చూడు ఇలాగా అనుకుంటున్నారు. కానీ నా పని ఏంటి? హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన పనిని ఇష్టపడదాం, ఆ పనిలో కష్టపడదాం, ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం, ఖర్చుగుదాం. ఖచ్చితంగా కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. వారు ప్రయత్నం చేశారు, ఖాళీగా కూర్చోలా, కర్మ బ్యాడ్ టైము అని వెనక తీసుకెళ్ళిపోలా. నేనేమైనా సరే మేమేమైనా సరే ఆయన దగ్గరికి చేర్చాలి. ఆ ప్రయత్నం ఏమండి దేవుని కృప తోడుగా ఉండి అది ఫలింపచేసింది. హల్లెలూయా. దేవుడు మనలో చూస్తున్నటువంటి రెండవ గుణం ఏంటంటే ప్రయత్నం చేసే గుణం, కష్టపడే తత్వం. పరిస్థితులు భిన్నంగా ఉన్నా సరే ఆగిపోకుండా సాగిపోయే తత్వం మనకు కావాలి. అది ఉందా నీలో? పరిస్థితులు చూసి చతికిలు పడిపోతావా? అనుకూలంగా ఉంటే సూపర్ అని, ప్రతికూలంగా ఉంటే అక్కడ నీరు కారిపోయి ఉంటావా? దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రయత్నించే వారిని, పరిస్థితులు భిన్నంగా ఉన్నా సరే ఆగిపోకుండా ముందుకు సాగిపోయేవారిని దేవుడు చూస్తూ ఉన్నాడు అని దేవుని పేరట నేను తెలియచేస్తున్నాను. దేవుడు చూసే రెండవ గుణం ఇది. మూడవది, దేవుడు నీలో ఏమి చూస్తున్నాడు అని అంటే, వారిలో ఏం చూశాడు అని అంటే వారి ఐక్యతను చూస్తున్నాడు. వారందరూ ఒకే మాట. ఏమండి, ఈ జనాన్ని చూసి ఒకడు మనం ఆగకూడదురా, వెళ్ళాలిరా అన్నాడు. సరే అంటే సరే అన్నాడు. అంతేగాని బాబోయ్ ఇంత జనంలో వెళ్తామా, నా వల్ల కాదు బాబు నేను వెళ్ళిపోతాను అనలా. పైకెక్కాలా, నా వల్ల కాదు నేను చేయలేనా పని అనలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు చూసేది మూడవది ఏంటి అని అంటే ఏక మనస్సు, ఏకాత్మ, ఐక్యత మనలో ఉందా? కలుపుకునే తనం మనకున్నదా? హల్లెలూయా. చాలామంది దేవుని కార్యాలు పొందలేకపోతున్నారు. ఎందుకనంటే ఇదిగో ఐక్యత లేక. ఏమండి, ఇద్దరు ఏకీభవిస్తే వారి మధ్య నేను ఉంటానన్నాడు. భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకములో ఆమేన్ అంటానని దేవుడు సెలవిచ్చాడు. సాతాను ఏం చేస్తున్నాడంటే ఇద్దరు కూడా ఏకీభవించకుండా చేస్తున్నాడు. నీ భర్తతో నీవు ఏకీభవించకుండా, నీ భార్యతో నీవు ఏకీభవించకుండా, కలవకుండా సాతాను చేస్తున్నాడు. ఐక్యత లేదు, ఏక మనసు లేదు. ఆయనదో మాట, నీదో మాట, పిల్లలతో మాట, అమ్మనాలతో మాట, అత్తమామలతో మాట, సేవకులతో మాట, పెద్దలతో మాట. ఏక మనస్సు, ఏక ఆత్మ. పేతురు ప్రసంగం చెప్తే 3,000 మంది రక్షణ పొందారు. అది ఆదిమ సంఘం. రక్షణ పొందిన వారందరూ కూడా ఒకే మాట. ఏమండి, అపోస్తుల సహవాసమందును, అపోస్తుల బోధ యందును, అపోస్తుల రొట్టె విరుచుట యందును, అపోస్తుల ఎడతెగక ఎందును. దేవునికి స్తోత్రం. దాంట్లో ధనవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. అయినా సరే వారందరూ ఏక మనస్సుతో, ఏకాత్మతో. దేవునికి స్తోత్రం. చెయ్యన్న తర్వాత 5 వేళ్ళు. 5 వేళ్ళలో ఒకటి పొడుగు, ఒకటి పొట్టి, ఒకటి లావు, ఒకటి సన్నం. హల్లెలూయా. కుటుంబం అన్నాక, సంఘం అన్నాక అందరూ ఒకేలాగా ఉండరు. కానీ మనం కలుసుకొని పోవాలి, కలుపుకుంటూ వెళ్ళాలి. ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఏక మనస్సు రాకుండా చేస్తున్న అపవాదిని మనం ఎదిరించాలి. ఐక్యత, ఏక మనస్సు చెదిరిపోకుండా మనం చూసుకోవాలి. నాది నాదే, నీది నీదే, ఆళ్ళదే అన్నట్టుగా ఉంటే మాత్రం ఆ ఐక్యత లేకపోతే, ఆ ఏక మనస్సు లేకపోతే, ఆ ఏక హృదయం రాకపోతే దేవుని కార్యాలు ఆలస్యమైపోతాయి. దేవుని కార్యాలు ఆలస్యమైపోతాయి.
నీ కుటుంబంలో ఐక్యత కావాలి. నీ సంఘ ఆత్మీయ జీవితంలో ఐక్యత ఉండాలి. దేవునికి స్తోత్రం. వారు ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి వారు పని చేస్తూ ఉన్నారు. దేవుడు చూసినప్పుడు ఆ ఐక్యతను బట్టి దేవుడు చాలా సంతోషించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా దేవుడు మీలో ఏం చూస్తున్నాడు అని అంటే, మన సాక్ష్య జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని రక్షించాడు. దేవుడు తన పిల్లలుగా మనకు పేరు పెట్టాడు. అయితే మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, మన విధి విధానం ఎలా ఉంది దేవుడు చూస్తున్నాడు. ఆయనకి సంతోషాన్ని కలిగించేటట్లు, ఆయనకి ఆనందాన్ని కలిగించేటట్లు మనం ఉంటున్నామా? మన ద్వారా దేవునికి మహిమ, మన ద్వారా ఘనత, మన ద్వారా దేవునికి ప్రభావాలు కలుగుతున్నాయా? లేదా మనము దేవునికి అవమానాన్ని కలగజేస్తున్నామా? మనం దేవునికి అపకీర్తి కలగజేస్తున్నామా? క్రియలు బాలేదు, పద్ధతులు బాలేదు, కానీ ప్రభువా నన్ను బాగు చేయి, ప్రభువా నా కుటుంబంలో కార్యం చేయి. ఎక్కడ చేస్తాడు దేవుడు? ఎలా చేయగలడు? ఆయనకు అవమానం కలిగించే ప్రతి దాంట్లో నువ్వు ఉన్నావు. ఆయనకు అపకీర్తి కలగచేయటంలో ముందుగా ఉంటున్నావు. అరే నేను దేవుని బిడ్డను, దాంట్లో ఉండకూడదు, అలా ఉండకూడదు అంటుంటే అదేనండి, ఇది ఇదేనండి. ఆదివారం మాత్రం గుళ్ళో మాత్రం ఒబ్బడిగా ఉంటానండి, మిగతా సోమవారం నుంచి శనివారం వరకు నా ఇష్టం అండి. మనం మనుషులం కదండి, తప్పదండి. అలా అంటున్నావు కనుకే నీ జీవితంలో కార్యం అందని ద్రాక్షనే. నేను అలా ఉండనండి, నేను నా దేవునికి మహిమ తెస్తాను, నా దేవునికి ఘనత తెస్తాను. నా చూపులు, నా చేతలు, నా ప్రవర్తన, నా జీవితం దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పమంటే మైక్ ఇస్తే గంటైనా చెప్తారు సాక్ష్యం. ఎవరికి? దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకి. బయట దేవుణ్ణి ఎరగని బిడ్డలకి ఒక్క మాట చెప్పరు. ఇక్కడ మాత్రం చెప్పమంటే ఎంతసేపు అయినా పర్లేదు చెప్పండి అన్నానంటే ఒక్కొక్కరు అరగంట చెప్తారు సాక్ష్యం, అర్ధగంట చెప్తారు. ఎవరికి చెప్తారు? దేవుణ్ణి ఎరిగిన వారికే. ఎవరికి చెప్తారు? దేవుని ద్వారా అన్ని కార్యాలు పొందుతున్న వారికే. మన సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? దేవుని ఎరగని వారికి, దేవుడు ఎట్టివాడో, దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఏం చేయగలడో, దేవుడు నమ్ముకున్నాక నీ బ్రతుకు ఎలా మారిందో, నీ చెడు అలవాట్లు ఎలా మాన్పించాడో ఆయన, నీ రుణాలు, నీ సమస్యలు, నీ భర్తని ఎలా మార్చాడో, ఈ విషయాలు దేవుని ఎరగని వారికి చెప్పాలి. అది సాక్ష్యం అంటే. ఆ బయటేమో ఎక్కడ దేవుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడ ఏమంటారో నన్ను, అక్కడ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా అసలు నీవు క్రైస్తవురాలివి, క్రైస్తవుడు కాదన్నట్టుగా బిహేవ్ చేస్తావు. ఇక్కడ దేవుని బిడ్డలందరి ముందు మాత్రం సాక్ష్యం చెప్తాను, సాక్ష్యం చెప్తాను, సాక్ష్యం చెప్తాను. సాక్ష్యం అంటే మైక్ ద్వారా మనం మాటలు వల్లించేయడం కాదు, మన జీవితమే దేవునికి సాక్ష్యం ఇవ్వాలి. మన బ్రతుకు ద్వారా దేవుడు కనబడాలి. అది నిజమైన సాక్ష్యం. అది లేకుండా నోటి మాటలతో, వాయిస్ రికార్డులతో, లేకపోతే వీడియోలతో మనం ఏదో చేసేస్తే తద్వారా దేవునికి సంతోషం కలగదు. హల్లెలూయా. కనుక ఆ వ్యక్తులు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. వారి క్రియలు, ప్రవర్తన అన్నిట్లో కూడా దేవుడు సంతోషించి, దేవుడు మహిమపరచబడ్డాడు. అందుకనే వారు అడిగినది, వారు కోరినది వారికి ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. చివరిగా ఐదవదిగా తగ్గింపు. చెప్పండి, మీలో దేవుడు చూసే ఐదవ గుణం ఏంటంటే, విశ్వాసములో దాగి ఉన్న ఐదవ గుణం ఏంటంటే తగ్గింపు. చెప్పండి, ఏంటది? తగ్గింపు. తన్ను తాను తగ్గించుకునే ప్రతివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునే ప్రతివాడు. హల్లెలూయా. వాక్యం చాలా సులభంగా మనం చెబుతాం, కానీ తగ్గించుకోలేకపోతున్నాం, లోబడలేకపోతున్నాం, విధేయత చూపలేకపోతున్నాం దేవుని మాటకి, వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవుని
హెచ్చరికలకు ఖేతరు చేయలేకపోతున్నాం, విధేయత చూపలేకపోతున్నాం, లోబడలేకపోతున్నాం. అందుకనే 12 మందిని కుర్చీలో కూర్చోబెట్టి ఏమండి పళ్ళెంతో నీళ్లు తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరి కాళ్ళు కడిగారు, తువాలుతో ప్రతి ఒక్కరి కాళ్ళు తుడిచారు. ఆ 12 మందిలో తనని అప్పగించబోయే యోధా కూడా ఉన్నాడు. అరే వీడే కదా నన్ను అప్పగిస్తున్నాడు, వీడే కదా నన్ను సిలువకు గురి చేయబోతున్నాడు, వీడి కాళ్ళు నేనెందుకు కడగల, చిచ్చి అనుకున్నాడా? అనుకోలా. హల్లెలూయా. చదువులేని పామరులు, ఎటువంటి జ్ఞానం లేనటువంటి వారు, అజ్ఞానులు, వారి ఎదుట తగ్గించుకున్నారు, వారి కాళ్ళు కడిగారు, తువ్వాలతో వారి కాళ్ళు తుడిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడయ్యుండి, దైవ కుమారుడయ్యుండి, సృష్టికర్త అయ్యుండి అంతగా తగ్గించుకున్నప్పుడు నీవు నీ కుటుంబ విషయాల్లో, సంఘ విషయాల్లో, ఆత్మీయ జీవితంలో ఒక మాట ఎవరైనా అంటే లైట్గా తీసుకోవడంలో ఏంటి పొరపాటు, తగ్గించుకోవడంలో ఏంటి పొరపాటు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చేయని దానికైనా తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అన్నిటిని చూచువాడు, అందరికీ వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. మనకు భయం లేదు. ఆయన చూడకపోతే మనం భయపడాలి, కలవరపడాలి. ఆయన చూస్తున్నాడు కదా, మరి ఎందుకు భయం? హల్లెలూయా. చిన్న చిన్ని వాటి కోసం, ఈ లోకంలో చిన్ని చిన్ని ఆశలు, చిన్ని చిన్ని కోరికలు, చిన్ని చిన్ని వస్తువులు, చిన్ని చిన్ని మాటల కోసం హెచ్చించుకుని అతిశయిస్తూ ఏమండి గర్వంగా జీవించి దేవుని కృపకి అపాత్రులమైపోతున్నాం. దేవుని కృప పొందుకోకుండా మిస్యూజ్ చేసుకుంటున్నామండి. హల్లెలూయా. చాలాసార్లు చెప్తాను, తగ్గింపు దేవుని లక్షణం, హెచ్చింపు సైతాను లక్షణం. హల్లెలూయా. తగ్గించుకుందాం, లోబడదాం, విధేయత చూపుదాం. హల్లెలూయా. ఇక్కడ ఆ వ్యక్తులు నలుగురు కూడా మంచి తగ్గింపు కలిగిన వారు, క్షమించే స్వభావం కలిగిన వారు, ప్రేమించే స్వభావం కలిగిన వారు. హల్లెలూయా. ఏవండి అందుకనే క్షమించే స్వభావం, ప్రేమించే స్వభావం, తగ్గింపు కలిగిన స్నేహితులు గనుక తమ స్నేహితుడి కోసం అంత రిస్క్ చేశారు, అంత భారాన్ని భరించారు. ఎవరేమనుకున్నా, కోపడినా, కొట్టినా, ఇంకోటి చేసినా సరే తట్టుకున్నారు. తట్టుకొని ప్రభు దగ్గరికి తన స్నేహితుడను తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం. ఇవి చూసినటువంటి తండ్రి, ఇవి చూసి తృప్తి పొందినటువంటి తండ్రి, ఈ క్రియలు చూసి సంతోషించిన తండ్రి మారు మాట్లాడకుండా ఈ అబ్బాయి వైపు తిరిగి, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరుపెత్తుకుని నడువు అన్నారు. నీ పేరేంటి, ఎంతకాలం అయింది, క్వశ్చన్స్ లేవు. ఆయన చూశాడు. ఆయన చూసిన దాంట్లో ఆయనకు మెచ్చినవి, నచ్చినవి వారిలో కనబడ్డాయి. వెంటనే వీడిని ఆ స్థితి నుంచి తప్పించి గంతులు వేయించి సాగనంపాడు. హల్లెలూయా. కాబట్టి మీ జీవితాల్లో అటువంటి ఆశీర్వాద కార్యాలు జరగాలని కోరుకుంటున్నారు. అటువంటి అద్భుతాలు మాకు కూడా జరిగితే బాగుండు, అటువంటి సూచక క్రియ మా జీవితాలు, మా కుటుంబాల్లో కూడా జరిగితే బాగుండు అని కోరుతున్నారు. కోరి ఈ స్థలానికి వచ్చారు. వచ్చిన మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను, నమ్మండి, విశ్వాసం ఉంచండి. మీ నమ్మికే, మీ విశ్వాసమే మిమ్మల్ని బాగు చేస్తుంది అని చెప్తున్నాను. అయితే ఆ విశ్వాసములో, ఆ నమ్మికలో దాగినటువంటి 5 సద్గుణ లక్షణాలు ఈరోజు ఈ పక్షవాత రోగి నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనలో చూసేది ఏంటంటే, మొట్టమొదటిగా ఉపచారం చేసే, సహకారం చేసే, మంచి చేసే, మేలు చేసే,
ఆదుకునే మనస్సు నీకుందా? చేతనిచ్చే బుద్ధి నీకుందా? మేలు చేసే గుణంతో నువ్వు నింపబడ్డావా? చాలు, దేవుడు నీకు మేలు చేయటానికి వేగరమే వస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవది, ప్రయత్నం చేసే గుణం, కష్టపడే తత్వం, సాధించాలనే ఆశ, పట్టుదల. నా బ్రతికింతే, అయిపోయింది నా జీవితం, ఇంకేమీ లేదు, శనిగాడేలా ఎదురొస్తున్నాడు నాకు, నా ప్రతి దానికి అడ్డుకట్లే వేస్తున్నాడు అని ఇలా పరిస్థితులను చూసి భిన్నంగా ఉన్నాయని, నీకు శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని వెనకడుగు వేసావనుకో, నువ్వు ఎప్పటికీ ఎదురికి వెళ్ళలేవు. బాధలు ఎన్నున్నా, శోధనలు ఎన్నొచ్చినా, సమస్యలు ఎన్నొచ్చినా నీవు ఒక అడుగు ముందుకు వేయాలి, ప్రయత్నం చెయ్యాలి. పట్టుదలతో, ఆసక్తితో దేవుని మీద భారం వేసుకొని ముందుకు రావాలి. ఆ ప్రయత్నాన్ని చూసి, ఆ పట్టుదలను చూసి దేవుడు మెచ్చుకుంటాడు. నీ జీవితంలో వెంటనే కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా, ఏక మనస్సు కావాలి మనకి. ప్రార్థిస్తున్న మనకి, దేవుని విశ్వాసులుగా, దేవుని సంఘంగా కొనసాగుతున్న మనకి ఐక్యత, ఏక మనస్సు, ఏకాత్మ కావాలి. భర్తకు నీవు లోబడాలి. సంఘములో ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ నాయకునికి లోబడాలి. ఒక మంచి సహవాస ధర్మం, ఒక మంచి సహవాస, ఒక కుటుంబం, ఆత్మీయ కుటుంబంగా మనం కలవాలి. అందరూ ఒకేలా ఉండరు, చిన్న చితక పొరపాట్లు ఉంటాయి. వాటిని మనం భరిస్తూ, వాటిని మనం విస్మరిస్తూ మన ఐక్యతను కాపాడుకోవడానికి, మన ఏక మనస్సును, ఏక హృదయాన్ని పోగొట్టుకోకుండా నిలిచి ఉండడానికి మనం ప్రయాసపడాలి. అవసరమైతే భరించాలి, అవసరమైతే సహించాలి, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. మన ఎయిమ్ ఏంటంటే ఐక్యత చెడిపోకూడదు, ఏక మనసు మిస్ అవ్వకూడదు, ఏక హృదయం తప్పిపోకూడదు. దానికోసం మనం ప్రయాసపడాలి, ఐక్యత కావాలి. దేవునికి స్తోత్రం. ఇద్దరు భూమి మీద ఏకీభవిస్తే నేను పరలోకములో ఆమేనంటానన్నారు ఆయన. ఇద్దరు ఏకీభవిస్తే, ఇద్దరు కలిసి హృదయాలు కుమ్మరిస్తే అక్కడ ఆమేనంటానని చెప్పారు ఆయన. మరి క్రైస్తవుల మీదకి ఎన్ని దాడులు వస్తున్నాయి, క్రైస్తవుల మీదకి, సేవకుల మీదకి, మందిరాల మీదకి ఇటువంటి ఎన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. మరి ప్రార్థన చేయటం లేదా? చేస్తున్నారు. కన్నీళ్ళు విడవటం లేదా? విడుస్తున్నారు. ఉపవాసాలు చేయట్లేదా? చేస్తున్నారు. కానీ లోపం ఎక్కడుందంటే ఐక్యత లేదు. దేవునికి స్తోత్రం. కనుక ఏక మనస్సు, ఏకాత్మ, ఐక్యతను మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా, మంచి సాక్ష్యం. మన క్రియలు, మన పనులు, మన పద్ధతులు అన్నిటి ద్వారా దేవునికి ఘనత, మహిమ, దేవునికి సంతోషం కలిగేలాగా మన జీవితం ఉండాలి. చివరిగా ఐదవదిగా, తగ్గింపు కావాలి. తగ్గింపు, క్షమించే స్వభావం, ప్రేమించే బుద్ధి మనం కలిగి ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు నీవు కోరుకున్నది, నువ్వు ఆశించినది ఖచ్చితంగా నీ జీవితంలో చేసి పెడతాడు.